साइड में सांबार दाल कंपल्सरी होना। रोज मटन खाओ चिकन खाओ क्या भी खाओ दाल सांबार तो होना ही चोना। హోటల్కి వెళ్తే ముందు సాంబారు, ముందు ఇడ్లీ సాంబారు చాలు. టిఫిన్ కి ముందు సాంబార్ అడుగుతారు. ఇక్కడ అందరూ పచ్చడి అది ఏదో అడుగుతున్నారు కానీ టిఫిన్ కి మాత్రం ముందు సాంబార్ అడుగుతారు. సాంబార్ ఇడ్లీ, ఇడ్లీ సాంబారు ఫేమస్ అక్కడ, పొంగల్ సాంబార్ ఫేమస్ అక్కడ, వడా సాంబార్ ఫేమస్ అక్కడ చెన్నైలో. అవును, ఇక్కడ కూడా ఇడ్లీ సాంబార్ అంటే సేమ్ అంత బాగోదండి. నేను తిన్నాను కానీ ఒకటి రెండు. అయ్యో అలా అనకండి అమ్మా. లేదండి, అంటే ఒకటి టేస్ట్ డిఫరెన్స్ ఉంటది. అది టేస్ట్ డెఫినెట్ గా డిఫరెన్స్ ఉంటదండి. టేస్ట్ లో డిఫరెన్స్. నేను తిన్నాను కదా, వీళ్ళు స్వీట్ ఎక్కువ వేసేస్తారు, ఇది ఉండదు. నేను అప్పుడప్పుడు వస్తా తెచ్చుకుంటాను. నీళ్ళు కొంచెం నీళ్ళు. ఇదిగోండి, ముఖ్యంగా చెన్నై సాంబార్కి ఇంగువ. మీరు ఇంగు అంటారు, ఇంగువ మెయిన్. తర్వాత బెల్లం మొక్క. బెల్లం ఏమంటారు మీరు? జాంగ్రీ. గుల్ అంతే. ఆ తర్వాత వేద్దాం. కొంచెం నీళ్ళు పోసి మరగాలి. మరిగేటప్పటికి తగ్గిపోద్ది. ఇది నీళ్ళు పోయింది, వాటర్ పోయింది, మొత్తం వేసేయండి. సరిపోదు మీకు, ఇంకో కొంచెం కూడా వేయండి. 10 మంది అంటున్నారు మీరు. కావాలి కదా సాంబారు. వేసేయండి. వద్దండి, మరిగిన తర్వాత వేసుకుందామండి. లేకపోతే మరగాలి కదా, అప్పుడు వేసుకుందాం. అలాగే సరిపోతుంది. వేయాలి, ఇంకా నీళ్ళు వేయాలి. మూత పెట్టేసి ఫుల్ సిమ్ లో పెట్టేయండి. అది ఉడకాలి, అవన్నీ ఉడకాలి. పెట్టండి, చెప్పండి. ఇదిగోండి, అలాగా వేసుకొని మూత పెట్టేసి బాగా ఉడికిపోవాలి. లేదు ఇంకా ఈజీ చేసుకోవాలనుకున్నప్పుడు మనం పప్పు ఉడకబెట్టుకునేటప్పుడే కూరగాయలన్నీ గిన్నెలు వేసి ఇంకో స్టవ్ మీద పెట్టుకొని ఉడకబెట్టుకుంటే మీకు రెండు ఈజీ అయిపోయింది. ఇప్పుడు ఈ క్షణంలో నాకు అయిపోయి ఉండేది అన్నమాట. పక్కన కనుక నేను పెట్టుకొని ఉంటే ఈ ఉడకాలి, మెత్తగా ఉడకాలి చూసుకొని అప్పుడు దించుకోండి. ఆ తర్వాత పప్పు వేద్దాం. అదే వెజిటేబుల్ तरकारी पूरा पकने तक उबाला पकाना इसको. అదే